మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో భారత్లోనే అరుదైన రోబోటిక్ స్కాన్లెస్ థైరాయిడ్ సర్జరీ విజయవంతం చేశారు. భారతదేశం అడ్వాన్స్డ్ సర్జరీలో ప్రపంచ స్థాయి కేంద్రంగా మారుతుందని నిరూపిస్తూ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒక గొప్ప విజయాన్ని సాధించింది. డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోబోటిక్ స్కాన్లెస్ థైరాయిడెక్టమీ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఇది మెడికవర్ గ్రూప్ చరిత్రలోనే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మొదటిసారన్నారు. ఈ రోబోటిక్ స్కాన్లెస్ థైరాయిడ్ ఆపరేషన్ చాలా అరుదుగా జరుగుతుందన్నారు. భారతదేశంలో కేవలం 4-5 ఆసుపత్రులకు మాత్రమే దీనికి కావాల్సిన అధునాతన టెక్నాలజీ, నిపుణులైన సర్జన్లు ఉన్నారన్నారు. ఇప్పుడు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా అరుదైన గ్రూపుల్లో చేరింది. ఇక్కడ సాధారణ థైరాయిడ్ ఆపరేషన్కి బదులుగా మెడ మీద మచ్చ లేకుండా అత్యాధునిక శస్త్రచికిత్స అందిస్తారు. ర్యాపిడ్ పద్ధతి థైరాయిడ్ ఆపరేషన్లో కొత్త పద్ధతి. ఈ రోబోటిక్ పద్ధతి వల్ల కోలుకోవడం వేగంగా జరుగుతుందని, నొప్పి తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా మెడ మీద ఎలాంటి మచ్చ కనిపించదని వివరించారు. ఇది యువకులకు, ఉద్యోగులకు, అందాన్ని కోరుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆపరేషన్ కోసం తమ దేశాల్లో ఈ సదుపాయం లేని సుడాన్ దేశానికి చెందిన 50 ఏళ్ల షెర్ఫీఫ్ అబ్దుల్లా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు వచ్చారు. వారికి కూడా ర్యాపిడ్ పద్ధతిలో ఆపరేషన్ చేశారు. 48 గంటల్లోనే వారిని డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ జరిగినట్లు ఎక్కడ ఎలాంటి గుర్తు లేదు. దీంతో అధునాతన క్యాన్సర్ చికిత్సకు, రోగులకు స్నేహపూర్వకమైన వైద్యానికి భారతదేశం ఒక మంచి గమ్యస్థానంగా మారుతుందని రుజువు అవుతుంది. నా పేరు డాక్టర్ వేణుగోపాల్. నేను చీఫ్ అనెస్థీషియా కన్సల్టెంట్, రోబోటిక్ సెంటర్, మెడికవర్ హాస్పిటల్. రోబోటిక్ థైరాయిడెక్టమీ సర్జరీ ఇండియాలో జస్ట్ 4 to 5 సెంటర్స్లో చేయడం జరుగుతుంది. అండ్ మన హైదరాబాద్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. బేసికలీ రోబోటిక్ సర్జరీస్ ఆల్మోస్ట్ లైక్ 500+ సర్జరీస్ ఓవర్ 1 year మెడికవర్ హాస్పిటల్స్లో చేయడం జరిగింది. అండ్ రోబోటిక్ థైరాయిడెక్టమీ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అడ్వాంటేజెస్ ఓవర్ కన్వెన్షనల్ ఓపెన్ థైరాయిడెక్టమీ ఏంటి అంటే, రోబోటిక్ సర్జరీస్ కాస్మెటిక్ సర్జరీ, పేషెంట్కి కార్ లేకుండా చేసే సర్జరీ. దీంట్లో భాగంగా ఏంటంటే, కొంతమంది పేషెంట్స్ చాలా స్పెసిఫిక్గా వాళ్ళకి కన్సర్న్స్ ఉంటాయి, నెక్ మీద ఎటువంటి ఘాట్లు ఉండకుండా ఉండడం కానీ అలాంటి పేషెంట్స్. అండ్ మనం చేసిన 2 surgeries, వన్ ఆఫ్ ద సర్జరీస్ దీంట్లో అయితే గ్లాండ్ సైజ్ చాలా పెద్దగా ఉండింది. స్టిల్ బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ యూస్, రోబోటిక్ టెక్నాలజీ యూస్, జస్ట్ ఒక పోర్ట్ సైజ్ 5 mm పోర్ట్ సైజ్ 2 ఆర్మ్పిట్స్ లో నుంచి మనం వెళ్ళి సర్జరీ చేయడం జరిగింది. బేసికలీ అనెస్థీషియా ఆస్పెక్ట్స్ పేషెంట్ ప్రీ అనెస్థీషియా చెకప్ నుండి మొదలవుతుంది. పేషెంట్ యొక్క టెస్ట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అనెస్థీషియా ఆస్పెక్ట్స్ వచ్చేసరికి పేషెంట్ స్టేబుల్గా ఉంచడం, సర్జికల్ ఫీల్డ్ చాలా వాళ్ళకి కంఫర్ట్గా ఇవ్వడము, అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత రికవరీ చూడడము, పేషెంట్ వోకల్ కార్డ్స్ మూమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవడము, అండ్ అంతా బాగానే ఉంటే పేషెంట్ని రికవర్ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేసుకోవడం, ఐసీయూలో ఒక 24 hours మానిటరింగ్ చేసుకోవడం. ఈ పేషెంట్కి వచ్చేసరికి నెక్స్ట్ డే వరకు చాలా స్టేబుల్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే వీ డిశ్చార్జ్ ద పేషెంట్. అండ్ పెయిన్ స్కోర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. నార్మల్ ఓపెన్ సర్జరీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం రోబోటిక్ సర్జరీస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెయిన్ స్కోర్స్ చాలా తక్కువ. సో వీఆర్ definitely entirely thankful to our management, our surgical staff, our technical staff, our anesthesia team members, nursing staff and others. Definitely we are looking for future surgeries as well. Thank you. Dr. Ajay Varun Reddy, Senior Robotic Surgical Oncologist at Medicover Hospitals. Ivala, it is a very proud moment for us. We have for the first time introduced a procedure called as robotic scarless thyroidectomy. ర్యాపిడ్ ప్రొసీజర్ అంటారు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మెడికవల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గ్రూప్లో వీ హ్యావ్ డన్ ఇట్ అట్ హైదరాబాద్ బ్రాంచ్. ఈ ప్రొసీజర్ గురించి మీతో చెప్పాలంటే, ట్రెడిషనలీ థైరాయిడెక్టమీ అంటే అందరికీ తెలుసు, నెక్లో ఒక పెద్ద స్కార్ ఉండేది, దాంతోనే హెమిథైరాయిడెక్టమీ కానీ టోటల్ థైరాయిడెక్టమీ కానీ చేసేవాళ్ళం ఇది వరకు. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వీఆర్ ఏబుల్ టు ఆఫర్ దిస్ ఇన్ ఏ కంప్లీట్లీ స్కార్లెస్ అప్రోచ్. సో నెక్లో ఎటువంటి స్కారు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెస్ట్ రీజన్లో 5 to 8 mm చిన్న పోర్ట్స్ పెట్టి ఆ మొత్తం సర్జరీ కంప్లీట్ చేసి స్పెసిమెన్ అంటే థైరాయిడ్ గ్లాండ్ కూడా మొత్తం కింది నుంచే బయటికి వచ్చేస్తుంది. సో ఇది మెయిన్గా చూస్ చేసుకోవాల్సిన వాటి పేషెంట్స్ ఎటువంటి వారంటే, ఐటీ ప్రొఫెషనల్స్, పీపుల్ హూ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ స్కార్స్, యాక్టర్స్, యాక్ట్రెసెస్. సో వారికి స్కార్ అనేది పెద్ద ఫోబియా. సో అందుకనే సర్జరీకి వెళ్లకుండా ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ప్రొసీజర్ ఇనీషియల్ రూట్స్ అనేటివి ఈస్టర్న్ కంట్రీస్ అంటే కొరియా, జపాన్ అటువంటి కంట్రీస్లో ఒరిజినేట్ అయింది. బట్ ఈ ఎగ్జాక్ట్ టెక్నిక్ అనేది కాదు, అప్పుడు గ్యాస్లెస్ టెక్నిక్ అనేది చేసేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు ఆఫర్ దిస్ ఇన్ ఏ ఇన్సఫ్లేషన్ టెక్నిక్, అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇన్సఫ్లేట్ చేసి వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి వీఆర్ ఏబుల్ టు డూ. ఇవి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్